ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారుగా? చాలా సంతోషం. ఈరోజు కూడా మీ అందరితో ముచ్చటించడానికి దేవుడిచ్చిన కాపుదల బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మీరు చాలామంది చక్కగా అన్నదానానికి పంపిస్తూ ఉన్నారు. తర్వాత టీవీ పరిచర్యకి చక్కగా సహకరిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఇక్కడ చిన్న వాక్యం చదువుకుందాం, చూడండి. కీర్తన 3 మొదటి వచనం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నిన్ను గూర్చి చెప్పువారు అనేకులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, అయా వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచండి. నన్ను అభిషేకించి, నన్ను పరుగు చేసి, నన్ను పరిశుద్ధపరిచి మీరే మాట్లాడి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మన అంశం ఏంటంటే, నిన్ను బాధించేవారు ఎంతమంది ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న మనల్ని బాధించేవారు ఎంతోమంది ఉంటారు. ఏమీ అనకపోయినా బాధించేవారు ఉంటారు. మనం తప్పు చేస్తే బాధించేవారు ఉంటారు. మనం తప్పు చేసి బాధ అనుభవిస్తే అంత బాధపడం. కానీ మనం ఏ తప్పు చేయకుండా మనం మేలు చేస్తున్నప్పటికీ, మనం మంచి చేస్తున్నప్పటికీ, మంచి ఆలోచన ఇస్తున్నప్పటికీ, సహాయం చేస్తున్నప్పటికీ, సహకారం అందిస్తున్నప్పటికీ చాలామంది మనల్ని అర్థం చేసుకోరు. పైగా మన మీద దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత నిందలేస్తూ ఉంటారు, అగౌరవపరుస్తూ ఉంటారు. వీళ్ళకి ఎవడో దిక్కులేడు, వీళ్ళని ఏమన్నా, వీళ్ళు ఎలా మాట్లాడినా, వీళ్ళ ఆస్తిపాస్తులు దౌర్జన్యం చేసి రాంచుకున్నా, వీళ్ళ మీద కేసులు పెట్టినా వీళ్ళ తరపున ఎవరో రారు. వీళ్ళని కొట్టినా, వీళ్ళని దూషించినా, వీళ్ళని వెలేసినా ఎవరు రారు వీళ్ళ తరపునని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. నిజమే, మనుషులు రకరకాలుగా ఉన్నారు. మన జీవితంలో మనం సంచారం చేస్తున్నా, మనం నడుస్తున్నా, మన జీవిస్తున్న ఈ జీవన విధానంలో చాలామంది మనల్ని హింసించేవారు ఉన్నారు. గనుక మనలో చాలామంది, మీలో చాలామంది అధైర్యపడిపోతూ ఉంటారు. ఇక నా బ్రతుకు ఇంతే, నా స్థితి ఇంతే, ఇక నాకు ఏమీ అవకాశం లేదు. నా అనుకున్నవారు ఎదురు తిరిగారు, మన అనుకున్నవారే భయంకరంగా మాట్లాడుతున్నారు. ఇంకా నాకు ఎవరు అండా, నమ్మిన వారే మోసం చేస్తున్నారు. నమ్మిన వారి కంటే నమ్మని వారే చాలా బెటర్గా ఉంది. నేను ఎంతగా వీళ్ళని నమ్మాను అని చెప్పి మీలో కొంతమంది నిరాశలో ఉన్నారు. చాలామంది ఆ నిరాశలోనే వారి జీవితాన్ని చాలించుకుంటూ, ఇంకా నాకు చావే బెటరు, ఇంకా నేను ఎవరిని నమ్మాలి, మనిషి అనేవాడిని నమ్మలేకపోతున్నాం అని చెప్పి చాలామంది నిరాశలోకి వెళుతూ ఉంటారు. నేను ఎంత మంచి చెప్పినా, నేను ఎంత మంచి చేసినా వీళ్ళు అర్థం చేసుకోవటం లేదు. నా దగ్గర సహాయం పొందుతున్నారు, నన్నే దూషిస్తూ ఉన్నారు. ముందేమో మంచిగా మాట్లాడుతున్నారు, వెనకాలకెళ్ళి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. గనుక నా బ్రతుకు ఇంతే, నా స్థితి ఇంతే అని చెప్పి మీలో కొంతమంది నిరాశలోకి వెళుతున్నారు. లోకంలో చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, రకరకాలుగా వారి జీవితాన్ని ముగించుకుంటున్నారు. కారణం ఏంటంటే, సాతానుగాడు వేసే ఈ నిరాశ అనే బాణం, అది చాలామంది మీద చాలా పవర్ఫుల్గా పనిచేస్తున్న బాణం ఈ నిరాశ. గనుక మనకి ఏ సమస్య, ఆర్థిక సమస్య,
అనారోగ్య సమస్య ఏది వచ్చినా చాలామంది మనల్ని ఇటు పని అయిపోయిందిరా, ఉన్నప్పుడు ఎలిగాడరా, ఇప్పుడు ఆరిపోయి కూర్చున్నాడు, ఈ అప్పుల్లో నుంచి ఇటు బయటికి రావడం అనే వాళ్ళు వీళ్ళు నిందలు వేస్తున్నప్పుడు ఒకంత మనకి నిరాశ అనేది వస్తుంది. అలాగే మనం అనారోగ్యమైనప్పుడు ఇతరులు అంటారంట, వీడి పని అయిపోయిందిరా, వీడు మంచంలో పడిపోయాడురా, వీడు కాలు ఇరిగిపోయిందిరా, వీడికి పెరాలసిస్ వచ్చిందిరా, లేకపోతే వీడికి ఆ జబ్బు వచ్చింది, ఈ జబ్బు వచ్చిందిరా, ఇంక వీడు బాగుపడ్డావు, మంచంలో వాడు మంచమే పోతాడు, వాడు నమ్ముకున్న దేవుడు కానీ వాళ్ళు నమ్ముకున్న ఏది కూడా వాళ్ళకు సహాయం చేయదురా, ఇంక వీళ్ళ పని అవుట్ అని చెప్పి చాలామంది బయట నుండి మనల్ని దూషిస్తూ హింసిస్తూ పైకేమో అయ్యో పాపం అంటూ ఉండేటువంటి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు కూడా అదే అనుభవాలు ఎదురయ్యాయి. సొంత బిడ్డలే ఎదురు తిరిగారు, కుమారుడే చంపడానికి తండ్రిని చంపడానికి ఎదురు తిరిగాడు. ఈ రోజున ఆస్తుల కోసం డబ్బుల కోసం ఎంతమందిని తల్లిని తంతలేదు, తండ్రిని కొడతలేదు, మరికొంతమంది మందు కోసం తల్లిదండ్రులను చంపడం లేదు. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున వృద్ధాశ్రమాలు పెరిగిపోవటానికి కారణం తల్లిదండ్రులను చూసే బిడ్డలు లేకపోవడమే. వాళ్ళు తినక పిల్లలను చదివించి ప్రయోజకులను చేసి మంచి ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలకి పంపిస్తే వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అని వీళ్ళు ఆశపడుతుంటే మా దగ్గర ఉండటానికి కుదరదు అని చెప్పి ఎంత కొంత కడతాం, వృద్ధాశ్రమాలు ఉండండి అని పెళ్ళాం బిడ్డలతో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. త్యాగం చేసి పెంచిన ఉద్యోగాన్ని రావడానికి కారణమైన చదివించిన తల్లిదండ్రులేమో అనాథ శరణాలయాల్లో దిక్కు దివాణా లేక మన అనేవాళ్ళు లేక ఇతరులతో కలిపి ఆ ముసల్తనంతో వాళ్ళ కాలం గడిపేస్తున్న పరిస్థితులు ఈ రోజున దాపురించాయి. నీతి నిజాయితీ పిల్లల్లో పోయింది. చాలా అందరూ అంటలేదు, అందరూ అలా ఉంటారు నేను అంటలేదు, కానీ దాదాపుగా 80% పిల్లలు తల్లిదండ్రులను చూసే పరిస్థితులు లేవు. కనుక తల్లిదండ్రులారా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలారా ఏమి ఎత్తుతావో అదే కోస్తావు. రేపు నువ్వు పెద్దదానువు కాకపోవు, నువ్వు పిల్లలు కనకపోవు. పిల్లలు కన్నప్పుడు నువ్వు పెద్దదాను ముసలోడు అవ్వకపోవు. అప్పుడు నీ పిల్లలు కూడా నీకు అదే గతి పెట్టి నిన్ను కూడా వృద్ధాశ్రమంలో పడేస్తే నువ్వేం చేస్తావు అనేది ఆలోచించు. తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో పడేసి తల్లిదండ్రులకి బువ్వ పెట్టకుండా వాళ్ళ పాస్తులు రాంచుకొని వాళ్ళని ఆ రోడ్డు మీదకి తోలేసే కోడళ్ళు కొడుకులు ఉన్నటువంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం. సరే వాళ్ళైనా శాశ్వతంగా ఉంటారా? ఇక్కడ వాళ్ళు ఉండరు. చాలామంది ఉంటారు, వాళ్ళు అంత సంపాదించారు, ఎంత సంపాదించాడు, వాళ్ళకి పెళ్ళి లేదు, పెటాకులు లేదు, వాళ్ళకి పిల్లలు లేరు, జల్లలు లేరు, ఇంత డబ్బు అంతా ఏం చేసుకుంటాడు, ఇంత డబ్బు అంతా ఏమైపోద్ది, నాకు రాయొచ్చు కదా అనుకుంటారు. సరే మనలో ఎవరికైనా మీలో ఎవరికైనా రాంచుకోండి. ఆ రాంచుకున్నవాడు శాశ్వతంగా ఉంటాడా? శిలగట్టుకుని ఎక్కడే ఉంటాడా? ఆడు పోతాడుగా. పోనీ ఆడు ఇంకొకటికి రాస్తాడు, ఆడన్నా ఉంటాడా? ఆడు పోతాడుగా. అంత మాత్రం దానికి ఇంత ఆరాటం ఎందుకమ్మా? ఎవడు ఎన్ని సంపాదించుకుంటే మనకెందుకు, ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే మనకెందుకు? తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తిన్నది అరిగే ఆరోగ్యం ఉంటే చాలదా మనకి? అలాగా మనం తృప్తిగా బ్రతకాలే తప్ప వాళ్ళు సంపాదించారు, వాడేం చేసుకుంటాడో ఈడేం చేసుకుంటాడో, వాడెంతకాలం బతుకుతాడో ఈడెంతకాలం ఎవడెంతకాలం బ్రతుకుతాడో ఎవడికి తెలియదు. సావు ఆయన చేతిలో ఉంది. ఆయన ఎప్పుడు ఎవరిని పిలిస్తే వెళ్ళిపోవడమే తప్ప కొంతమంది చూడండి, వాళ్ళ తల్లిదండ్రుల కోసం సమాధి తోలిచి ముందే పెట్టాడంట కుమారుడు. మా నాన్న చచ్చిపోతారు నాకంటే ముందని సమాధులు కొని పెట్టేశాడంట స్థలాన్ని. మహావీరుడు ఆయన. వాళ్ళకంటే ముందు కొనుక్కు పెట్టినోడు పోయాడంట. ఎంత భయంకరం చూడండి. కనుక సావు ఎవడు రాసి పెడతాడో లేదు. సావుకి వయసుతో సంబంధం లేదు. 10 ఏళ్ళు పోతున్నాడు, 20 ఏళ్ళు పోతున్నాడు, కొంతమంది 100 దాటినా ఉంటున్నారు. దేవుడు ఎప్పుడు ఎవరికి ఆయుష్ ఇస్తే అంతకాలం భూమి మీద ఉంటారు.
ఎవరైతే దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతికి వాళ్ళ తాగుడుతో, వ్యభిచారంతో, జోదముతో, రకరకాల మత్తు పానీయాలు అలవాటు చేసుకుని వాళ్ళంతగా వాళ్ళ బతుకుని, వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని దేవుడు నిర్ణయించిన ఆయుష్ కంటే ముందే చస్తే తప్ప చక్కగా చాలా కాలం సంతోషంగా దేవుని మాట విని దేవుని సన్నిధిలో ఎవరైతే ఆత్మీయంగా బలపడతారో, ఆత్మీయంగా ఎదుగుతారో వాళ్ళు దేవుడు ఎంత ఆయుష్ ఇస్తే ఆ ఆయుష్ కంప్లీట్గా, తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బ్రతికి ఎవరితోనూ చేయించుకోకుండా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ లోకంలో ఎప్పుడైనా విడిచి వెళ్ళిపోవలసిందే. గనుక మనం తినక పిస్నారతనంతో సంపాదించి మూటలు కట్టి లోపల భూమిలో పాతపాకండి. వాటిని చక్కగా పేదలకు పంచండి. మేము చూడండి ప్రతి వారం పేదలకు పంచుతూ ఉన్నాం. మీరు కూడా సహకరించండి. దాచి మనవడికి దాచి, మనరాలకు దాచి, ఆఖరికి వాళ్ళ సంవరపోతులను చేసి వాళ్ళ జీవితంలో బాగుపడిపోకుండా వాళ్ళని చేతులాడ చెడగొట్టేటువంటి ఆ పద్ధతి మాని చక్కగా ఉన్నదాన్ని పేదల కోసం ఖర్చు పెట్టండి. అలాగే మీరు శుభ్రంగా ఉంచుకోండి. ఎక్కువైన దాన్ని పంపండి. అంతేగాని మీరు లోబుల్లాగా ఉండబాకండి. చాలామంది ఉంటుంది కానీ ఎప్పుడు పచ్చడి మెతుకులే. మరికొంతమంది ఇంటి వానరస్ ఉంటాడు. ఇంట్లో అద్దె కోనల దగ్గరికి వెళ్ళి కూరలు అడుక్కుంటారు. అమ్మ అన్నం వండుకున్నాను, మీది ఏం కూర అమ్మా అని చెప్పి వాళ్ళ కూరలు అడుక్కుని తింటారు. దాని డబ్బు లేదా? అద్దులు బోళ్ళు వస్తాయి, డబ్బు బోళ్ళు వస్తుంది, కానీ ప్రాణం ఒప్పదు. కూర వండితే మళ్ళీ 50 రూపాయలు అయిపోతాయేమోనని ఆయన 4 ఇళ్లలో వెలిగితే చూడండి అడుక్కు తినేవాడికి 66 కూరలు అంట. మనం ఇంట్లో వండుకుంటే 1, 2 వండుకుంటాం. అలాగ వాళ్ళు కూర అయిపోతాయి అని చెప్పి వెళ్తారు. లోబులు వాళ్ళు పైకి కూర పెట్టినా వెనకాల తిట్టుకుంటారు. తలుపేసిన తర్వాత దీనికి ఏమొచ్చింది పోయే కాలం అని చెప్పి తిట్టుకుంటారు. అలా బతకబాకండి. బతికిన 4 రోజులు విలువగా బతకండి, గౌరవంగా బతకండి. డబ్బే లోకమని, డబ్బే ప్రపంచమని అలా మీరు బతికినంత ఆళ్ళు మీకు విలువ ఉండదు, నీ బిడ్డలకు విలువ ఉండదు. గతిన 4 రోజులైనా సంతోషంగా నలుగురికి సహాయం చేస్తూ మనం బ్రతుకుతూ మరికొంతమందిని బ్రతికిస్తూ మనం తింటూ కొంతమందిని తినిపిస్తూ, తాగుబోతులు చూడండి వాడు తాగుతూ మరొకళ్ళని తాగేస్తాడు. భోజనానికి ఏమంటే ఎవడో తాగిపోతే పోపిస్తారు. చూడండి మనుషులు చెడగొడటానికి డబ్బులు పెట్టుబడి పెట్టి మనుషులను చెడగొడుతున్నారు. భోజనం పెట్టమంటే ఎవడో పెట్టడు. మందిరానికి ఛార్జీలు పెట్టుకు తీసుకురమ్మంటే ఛార్జీలు పెట్టుకుని అయిపోతాయి, మాకు ఛార్జీలు అయిపోతాయి. అదే సినిమాకి అయితే ఛార్జీలు పెట్టుకుని తీసుకెళ్ళి సినిమా టికెట్, సినిమా ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్, తర్వాత చిప్స్ ప్యాకెట్లు అన్నీ కొని సమకూర్చి ఈడే పెట్టుబడి పెడతాడు. అదే మందిరానికి తీసుకురమ్మనేసరికి అమ్మో పెట్టుబడి పెట్టాలి, పేదలకి ఏమన్నా అన్నదానం చేద్దామంటే అమ్మో డబ్బులు లేవు అంటారు. మందు కొట్టేవాడు, ప్యాకెట్ కొట్టేవాడికి అప్పులు ఎట్టొస్తాయో వీళ్ళు ఎట్టిస్తారో తెలియదు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అర్థమవుతుంది ఏంటంటే ఈ లోకంలో మనుషులు మనం చెడిపోవటానికి సహకారం అందిస్తారు, చెడిపోవటానికి డబ్బులు పెట్టుబడి పెడతారు, చెడిపోవటానికి ఎంత త్యాగమైనా చేస్తారు. మనం బాగుపడుతున్నామంటే ఎగతాళి చేస్తారు, మనం బాగుపడుతున్నామంటే రూపాయి ఎవరు. గనుక ఈ లోక పద్ధతిని అర్థం చేసుకొని లోకం మీద ఆశపడతాం, లోకం మీద ఆధారపడతాం మాని దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద ఆధారపడిన దావీదు అంటున్నాడు, అయ్యా నా గురించి చాలామంది అలా చెప్పుకుంటున్నారు, ఇతనికి రక్షణ ఏమీ దొరకదు, ఈ దేవుడు వీళ్ళని ఈయనకి ఏమి సహాయం చేయడు అనుకుంటున్నారు. కానీ 3వ వచనంలో మనం చూస్తున్నాం, యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. అంత తీర్మానంతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సహాయం చేసే దేవుడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబిస్తాడు, మొరపెట్టినప్పుడు ఆదుకుంటాడు అని చెప్పి ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. నా కేడెము అంటున్నాడు, నా కోట అంటున్నాడు. దేవుణ్ణి ఎంత ఎత్తుతున్నాడో. ఈ రోజులో 4 డబ్బులు సంపాదిస్తే నా బలమండి, నా జ్ఞానమండి, నా చదువండి, నా తెలివండి అని వీళ్ళకిళ్ళకే ఎత్తుకుంటూ ఉంటారు. కానీ దావీదు అంతగా ఎదిగినా దేవుణ్ణి ఉన్నత స్థానంలో ఉంచాడు.
దేవుని గురించినటువంటి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. కానీ మనమేం చేస్తామంటే ఏదైనా చిన్నది వచ్చినప్పుడు, ఏదైనా లాభం వచ్చినప్పుడు మన గొప్ప అంటాం, ఏదైనా నష్టం వచ్చినప్పుడు దేవుడు నాకు ఎందుకో ఇంత అన్యాయం చేశాడు, దేవుడు నన్ను ఎందుకో ఎలా చేశాడు అని చెప్పి మూలుగుతూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లాభం వచ్చినా నష్టం వచ్చినా ఇది దేవునికి మంచిదే, ఎందులో ఏదో ఒక మంచి ఉంది అని ఒక స్థిర నిశ్చయంతో మనం ఉన్న రోజున ఎక్కడ కూడా మనం నష్టపోం. దేవుడు ఎప్పుడు మన నష్టానికి కష్టానికి మనం అప్పచెంపే దేవుడు కాదు. అంతమంది వాగుతున్నా దావీదు ఒక్కటే అంటారు, నా కేడెము నీవేనయ్యా, నా కోట నీవేనయ్యా, నా బలము నీవేనయ్యా, నీవే నాకు సహాయం చేసే దేవుడువయ్యా, అయ్యా నువ్వే నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు, సజీవుడవు అని చెప్పి ప్రార్థన చేస్తూ తీర్మానంతో కూడిన ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. 7వ వచనములో యెహోవాలేమో నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. దుష్టుడు దవడ పళ్ళు ఎరగొడతాడట. పళ్ళు ఎరగొడితే వాడు మాట్లాడలేడు. అంతే అర్థం ఏంటి? పళ్ళు రాలగొట్టమని కాదు, కానీ వాడు నోరు మూపిస్తాడు. నిన్నెవరైతే నిందించారో, నిన్నెవరైతే హింసించారో, నిన్నెవరైతే ఏళన చేశారో, ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళ ముందే నిన్ను లేవనెత్తుతాడు, వాళ్ళ ముందే నీకు ఆరోగ్యం ఇస్తాడు, వాళ్ళ ముందే నీకు ఐశ్వర్యం ఇస్తాడు, వాళ్ళ పిల్లల ముందే నీ పిల్లలను ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. ఆ ఎగతాళి చేసిన వారిని ముఖం మాడేటట్లుగా చేస్తాడు. ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వాళ్ళు నీ దగ్గరికి వచ్చేటట్టుగా, నీకు మొరకేటట్లుగా, నీ సహాయాన్ని అర్జించేటట్లుగా చేస్తాడు. అలా చేయాలి అంటే పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయబాకు. మొదట వాళ్ళని క్షమించు, దేవునికి అప్పచెప్పు. అయ్యా నువ్వే నాకు కేడెం, అయ్యా నువ్వే నాకు మార్గం, అయ్యా నువ్వే నాకు సహాయం చేసే దేవుడు, నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరిని నమ్మటానికి లేదయ్యా. కనుక నీ సన్నిధి నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి, నీ ఇచ్చే సమాధానం నాకు కావాలి. అయ్యా నా శత్రువులకు నీవే తగిన గుణపాఠం చెప్పాలి. అది మంచిగా చెప్తావో, అది చెడ్డగా చెప్తావో అది నీ ఇష్టమయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే దేవునికి ఆ శత్రువుల్ని అప్పచెప్పామో, దేవుడు అవసరమైతే వాళ్ళ మనసులు మారుస్తాడు. ఒకవేళ వాళ్ళు మారరు అనుకుని దెబ్బ కొట్టైనా సరే నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళి వాళ్ళు నోరు మూపించేటట్లుగా, వాళ్ళు పళ్ళు ఓడగొట్టినటువంటి పళ్ళు లేకపోతే మాట్లాడకుండా ఎలా ఉంటారో, మాట్లాడితే బోసినోరు కనపడొద్దని మాట్లాడకుండా ఎలా ఉంటారో అలా నోరు మూపించేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపడతాడు. మనకెందుకు? గనుక నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు బలపడు, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు. నువ్వు దేవునికి ఇస్తున్నావని, నువ్వు కానుకలు పంపిస్తున్నావని, నువ్వు అన్నదానానికి ఇస్తున్నావని, టీవీ పరిచర్యకి ఇస్తున్నావని ఎంతోమంది నిన్ను తిట్టి ఉండొచ్చు, ఎంతోమంది నిన్ను హేళన చేసి ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు నాళ్ళు నోర్లు మూత పడతాయి. నువ్వు పెట్టిన దానికి అనేక రెట్లు ప్రతిఫలం నా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ప్రతి నెల కొంతమంది అన్నదానానికి పంపిస్తూ ఉన్నారు. ప్రతి నెల కొంతమంది టీవీ పరిస్థితికి చక్కగా తీర్మానం చేసుకొని పంపిస్తున్నారు. ప్రార్థన చేయించుకొని వ్యాపారంలో మొదటి లాభం, అలాగే జీతాల్లో మొదటి జీతాలు పంపుతూ సహకరిస్తూ సహకారులుగా ఉంటున్న బిడ్డలారా, మీలో కొంతమంది అలాంటి వారు ఉండబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి టీవీ పరిచర్య చక్కగా వేలాది రూపాయలు ఆ టీవీ పరిచర్యకి ఖర్చు పెడతానికి, వేలాది రూపాయలు అన్నదానానికి ఖర్చు పెడతానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ఇంకా మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఎవరైతే సహకారులుగా ఉంటున్నారో వాళ్ళ కుటుంబాలు ఇంకా వర్ధిల్లునుగాక. ఎవరైతే సహకారం ఇద్దామనుకుని కూడా లేని స్థితిలో ఉన్నారో, అయ్యే నాకు ఉంటే ఇచ్చేవాడిని, నాకు ఈ డబ్బులు వస్తే ఇద్దామనుకున్నా, నాకు ఇల్లు అమ్మితే ఇద్దామనుకున్నా, పొలం అమ్మితే ఇద్దామనుకున్నా, ఉద్యోగం వస్తే ఇద్దామనుకున్నా, అప్పులు తీరితే ఇద్దామనుకున్నా, ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, చేసుకోకపోతే తీర్మానం చేసుకోండి. తప్పకుండా దేవుడు నీ కార్యం జరిగిస్తాడు. నీకు పిల్లలు పుట్టినప్పుడు, లేదా నీకు వివాహం అయినప్పుడు,
అలాగే నీకు ఆరోగ్యం వచ్చినప్పుడు, నీకు ఆర్థిక ఇబ్బందులు పోయినప్పుడు ఇది చేస్తాను, ఒక వారం ఒక నెలకి నేను టీవీ కార్యక్రమం అన్నదానానికి నేను సహకారిగా ఉంటానని చెప్పి నీవెప్పుడైతే ఒక తీర్మానంలోనికి వస్తావో తప్పకుండా దేవుడు నీ ఆశను తీరుస్తాడు. తప్పకుండా ఆ తీర్మానం మీద నిలబడు. చాలామంది తీర్మానం చేసుకున్నామని చెప్తారు, కానీ ఆ తీర్మానం మీద నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. యథార్థంగా ఉండండి, దేవుని మీద ఆధారపడండి. ఎవరో ఎన్ని మాట్లాడినా, ఎన్ని నిందలేసినా, ఎంత బాధించినా ఆ బాధల వల్ల మీరు కుంగిపోవద్దు. ఈ బాధలన్నిటినీ విడిపించి బాధ పెట్టిన వారు సిగ్గుపడే రోజు ఒకరోజు ఉంది అని నమ్మి దేవునికి సాక్షిగా నువ్వు నిలబడుదువుగాక. మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఎక్కడైనా అనారోగ్యం ఉంటే అక్కడ మీ చేపెట్టుకోండి, మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ కూడా దీవించి, అయ్యా కొంతమంది అనారోగ్యంగా ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా ఎక్కడైతే వాళ్ళు చేయట్టుకున్నారో యేసు నామములో సంపూర్ణ విడుదల స్వస్థతని బిడ్డలకు కలుగునుగాక. ఎవరైతే బాధింపబడుతున్నారో, ఎవరైతే అవమానపరచబడుతున్నారో ఆ బాధల నుండి, ఆ అవమానాల నుండి, ఆ ఇబ్బందుల నుండి నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక. ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళ మనసులు మార్చండి, వాళ్ళ నోరులు మూపించండి. ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళ మనసులు మార్చండి, వాళ్ళకు మారు మనసు అనుభవంలోనికి వాళ్ళని తీసుకురండి. అయ్యా నీకు లోపడటానికి సహాయం చేయండి. అయ్యా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో విడిపించండి నాయన. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో దయచేయి అయ్యా. వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి అయ్యా. ఎవరైతే ప్రార్థనలు ఏకేపిస్తున్నారో గర్భఫలాలు కాని వారికి దయచేయండి అయ్యా. ఉద్యోగాలు లేని వారికి దయచేయండి నాయన. సమృద్ధిని దయచేయి, ఆరోగ్యం దయచేయి. బీపీ, షుగర్ అయ్యా, నరాల నొప్పి, పార్శ్వపు నొప్పి, తలనొప్పి విడుదల కలుగునుగాక. పక్షవాతం నుండి, క్యాన్సర్ నుండి, ఎయిడ్స్ నుండి విడుదల కలుగునుగాక. ఈ బిడ్డల పట్ల నీ కార్యం జరిగించండి అయ్యా. అన్నదానానికి సహకరిస్తున్న కుటుంబాల బట్టి వందనాలు. టీవీ పరిచయం సహకరిస్తున్న ఈ కుటుంబాలకి సమృద్ధి కలుగునుగాక. ఇంకా అనేక మందిని నెల సపోర్ట్ చేసే సపోర్టర్స్ లేచుదురుగాక. తగిన ప్రతిఫలం ఇచ్చి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెల అన్నదానం బిందు అనేటువంటి పాప తన పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి స్పాన్సర్ చేసింది. ఆ పాపను దేవుడు దీవించి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దేవుని పనిలో ఆ కుటుంబం వాడబడునుగాక. అలాగే మరో కుటుంబం శాంతమ్మ అనేటువంటి పేరు మీద వాళ్ళ అమ్మాయి అనితా సుబ్బారావు, అల్లుడు కూతురు, ఆ పేరు మీద జ్ఞాపకార్థంగా పంపటం జరిగింది, అన్నదానం చేయడం జరిగింది. దేవుడు ఆ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మీలో ఎవరైనా పుట్టినరోజులు, పెళ్లి రోజులు, శుభకార్యాలు ఏదైనా చేయించుకోవాలి, మీ తరపున పంచాలి అనుకుంటే మీతోనే పంచే ఏర్పాటు చేస్తాను. చక్కగా ప్రతి సోమవారం జరుగుతున్న 200 మందికి ఈ బిర్యానీ ప్యాకెట్స్ పంపిస్తూ ఉన్నాం. మీలో ఎవరైతే ప్రేరేపించబడతారో ఆలస్యం చేయకుండా ఈ కింద కనపడుతున్న ఫోన్ నెంబర్లకి, QR కోడ్కి చక్కగా మీ కానుకలు పంపి నాకు ఫోన్ చేయండి. మీకోసం మా ప్రేయర్ టవర్లో ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేపిస్తూ ఉంటాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా,
నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం